హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ బెల్లం తాలికలు. దీనికోసం ఒక బౌల్లో పిండి, ఉప్పు, నీళ్ళను వేసి మంచిగా కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మంచిగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని మంచిగా తురుముకోవాలి. ఇలా చాకుతో కానీ లేదంటే కొబ్బరి తురుమేది ఉంటుంది కదండి, దానితో కూడా తురుముకోవచ్చు. ఇలా బెల్లాన్ని తురుముకున్న తర్వాత అందులో సరిపడినన్ని నీళ్లు పోసి బెల్లాన్ని నానబెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం అనేది మెల్ట్ అవ్వాలి కదా, దానికోసమని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక పెద్ద బేసన్ తీసుకొని దాన్ని మంచిగా తుడుచుకొని అందులో పొడి పిండిని చల్లుకోవాలి. ఎందుకంటే మనం చేసే బెల్లం తాలికలు ఒక్కొక్కటిగా అతుక్కోకుండా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రకంగా సన్నగా బెల్లం తాలికలు అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా సన్నగా చేసుకొని కొన్ని ఉండ్రాలను కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నెయ్యి, గసగసాలు, ఇలాచి, కొద్దిగా సోంపును కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులోనికి సరిపడినంతగా నెయ్యిని వేసి, నెయ్యి వేడైన తర్వాత అందులోనికి ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత గసగసాలు, సోంపు, ఇలాచిని వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, వీటన్నిటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించిన తర్వాత ఏదైతే బెల్లం నీళ్ళను ముందుగా నానబెట్టి పెట్టుకున్నామో దాన్ని మొత్తం అందులో వేసేయాలి. బెల్లం మొత్తం మంచిగా మెల్ట్ అయ్యే వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న దాంట్లో బెల్లం తాలికలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులోనికి వేసేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఒకసారి మొత్తం ఇలా చేయితో అన్నీ కలుపుకొని పిండి అందులో పడకుండా బెల్లం తాలికలను అందులో వేసి మొత్తం ఉడికే వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బెల్లకం తాలికలు ప్రిపేర్ చేయడానికి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇది ప్రిపేర్ చేయడానికి నాకు 1/2 అవర్ టైం పట్టిందని. హై ఫ్లేమ్లో ఏమాత్రం పెట్టొద్దు. 99% అనేది మనకు కుక్ అయిపోవాలి, లేదంటే లోపటంతా పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు తీసుకొని అందులో వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకో కప్పు పాలను కూడా వేసి ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి బెల్లం తాలికలను సర్వ్ చేసుకోవాలండి. నా వీడియోని చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.